జూన్ నెలలో వృశ్చిక రాశి వారికి సాధారణ ఫలితాలు ఉంటాయి. కుజుడు మరియు కేతువు 10వ ఇంట్లో ఉండటం వల్ల కెరియర్లో ఒత్తిడి ఉంటుంది మరియు అదనపు బాధ్యతలు అయితే పెరిగే అవకాశం ఎక్కువ. సూర్యుడు, బుధుడు మరియు గురుడు 8వ ఇంట్లో సంచరించడం వలన ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి మరియు ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది. శని 5వ ఇంట్లో ఉండటం వలన సంతాన సంబంధిత విషయాల స్థిరత్వం అయితే ఉంటుంది. కానీ శుక్రుడి గోచారం వలన భాగస్వామ్య సంబంధాల్లో కొన్ని సవాళ్ళు అయితే వస్తాయి. ఈ నెల మొత్తం మీరు చాలా ఓపికతో ఉండాలి. వృత్తి మరియు కెరీర్ పరంగా చూసుకుంటే ఈ నెల అంతా కూడా సవాళ్ళతో కూడుకొని ఉంటుంది. కుజుడు 10వ ఇంట్లో ప్రవేశించడం వలన జూన్ 7 తర్వాత అదనపు పని భారం, ఒత్తిడి ఉంటుంది మరియు చాలా బాధ్యతలు పెరుగుతాయి. కొందరు ఉద్యోగరీత్యా సుదూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది లేదా కొందరు వేరే ప్రదేశంలో పని చేయవలసి కూడా వస్తుంది ఫ్యామిలీని వదిలేసి. సూర్యుడు 8వ ఇంట్లోకి ప్రవేశించడం వలన జూన్ 15 తర్వాత ఉన్నతాధికారులు మరియు సహోద్యోగుల నుండి తక్కువ మద్దతు అయితే వస్తుంది మరియు అపార్థాలు, గొడవలు ఎక్కువ అవుతాయి. అనవసరమైన గొడవలు నివారించుకోవడానికి తక్కువ మాట్లాడండి. ఇతరుల పనిలో జోక్యం చేసుకోవడం మానేసేయండి. మీ పని మీరు చేసుకోండి. అలాగే బుధుడు 9వ ఇంట్లో ప్రవేశించడం వలన జూన్ 22న తర్వాత కెరీర్ సంబంధిత ప్రయాణాలు లేదా నేర్చుకోవాలనే ఉబలాటం ఎక్కువగా ఉంటుంది. వృత్తిపరంగా, కెరీర్ పరంగా, ఎడ్యుకేషన్ అనమాట. దీనివల్ల కెరియర్లో సానుకూల మార్పులు అయితే వస్తాయి. ఉద్యోగ మార్పు లేదా బదిలీ కోసం ప్రయత్నిస్తున్న వారు వచ్చే నెల వరకు వేచి ఉండాల్సిందే. వేచి ఉంటేనే మీకు మంచి జరుగుతుంది. మీ కృషికి తగిన ఫలితం లభిస్తుంది. కానీ ఆలస్యం అవుతుంది. కానీ ఈ నెలలో ఒకవేళ ఉద్యోగం వచ్చినా కానీ మీరు వేచి నెక్స్ట్ మంత్ వచ్చే ఉద్యోగం ట్రై చేయండి. ఇక ఆర్థిక పరంగా చూసుకుంటే చాలా కఠినంగా ఉంటుందని చెప్పొచ్చు అనమాట. గురుడు మరియు సూర్యుడు 8వ ఇంట్లో ఉండటం వలన ఆరోగ్య సమస్యలు ఎక్కువైపోతాయి, గృహ సంబంధిత ఖర్చులు ఎక్కువైపోతాయి లేదా అనవసరపు వస్తువులు కొనుగోలు చేసి దానికోసం ఖర్చు ఎక్కువ పెడుతూ ఉంటారు. అలాగే శుక్రుడు 7వ ఇంట్లో ఉండటం వల్ల నెల ప్రారంభంలో మీ జీవిత భాగస్వామి ఆరోగ్య సమస్యలతో ఖర్చులు ఎక్కువ పడాల్సి వస్తుంది. హాస్పిటల్లో ఖర్చు ఎక్కువ అవుతుంది. అలాగే శుక్రుడు 8వ ఇంట్లో ప్రవేశించడం వల్ల జూన్ 29 తర్వాత నెల చివరిలో ఆర్థిక ఒత్తిడి ఎక్కువ అయిపోతుంది అనమాట. ఆర్థికంగా ఫైనాన్స్ పరంగా కొంచెం వేరే వాళ్ళ అప్పు కూడా అడిగే సందర్భాలు కూడా ఉంటాయి. బుధుడి గోచారం వల్ల ఆదాయ వనరులు కొంచెం స్థిరంగా ఉన్నప్పటికి కూడా అధిక ఖర్చులు ఉంటాయి, అధిక వ్యయమైపోతూ ఉంటుంది అనమాట. వచ్చినట్టు వెళ్ళిపోతూ ఉంటుంది. పెట్టుబడులు లేదా పెద్ద కొనుగోళ్ళు ఈ నెల అనుకూలం కాదు కాబట్టి వచ్చే నెల వరకు వేచి ఉండండి. అనవసరమైన ఖర్చులు ఎంతవరకు నివారించగలిగితే అంత నివారించండి. రుణాలు తీసుకునే విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకొని తీసుకోండి. కుటుంబ జీవితం చూసుకుంటే మిశ్రమంగా ఉంటుంది. సంతాన సంబంధిత విషయాల స్థిరంగానే ఉంటుంది మరియు పిల్లలు తమ రంగాల్లో బాగా రాణిస్తారు. కుటుంబ సభ్యుల నుండి మద్దతు లభిస్తుంది. దీనివల్ల మీకు కొంత మానసిక ప్రశాంతత అయితే ఉంటుందన్నమాట. జీవిత భాగస్వామితో చిన్న చిన్న అపార్థాలు, గొడవలు ఉంటాయి లేదా ఆమెకి ఆరోగ్య సమస్యలు అయితే వస్తాయి. కుజుడి ప్రభావం వల్ల కుటుంబంలో ఒత్తిడి లేదా గొడవలు అయితే ఉంటాయి. కాబట్టి సహనంతో ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది ఫ్యామిలీ లైఫ్ కూడా. రాహువు 4వ ఇంట్లో ఉండటం వల్ల గృహ సంబంధిత విషయాల్లో ఊహించిన మార్పులు వస్తాయి. ఉదాహరణకి ఇంటికి సంబంధించిన మరమ్మతులు చేయటం కానీ లేదా ఒక స్థలం నుంచి ఇంకో స్థలం మారటం కానీ ఇలా చేస్తూ ఉంటాం. దానివల్ల ఖర్చు ఎక్కువైపోతూ ఉంటుంది. అలాగే జూన్ 29 తర్వాత అయితే కుటుంబంలో కొంచెం ప్రశాంతంగా ఉంటుందన్నమాట. కుటుంబ వాతావరణం అప్పుడు బాగుంటుంది, నెలాఖరులో బాగుంటుంది. ఇక ఆరోగ్య విషయంగా చూసుకుంటే కొంత జాగ్రత్త అవసరము. పని ఒత్తిడి ఎక్కువైపోతుంది. దీనివల్ల రక్త సంబంధిత సమస్యలు, బీపీ లాంటివి, అసిడిటీ లాంటివి, గుండె సంబంధించిన సమస్యలు కూడా కొంతమందికి వచ్చే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే చిన్న చిన్న జీర్ణ సమస్యలు, చిన్న చిన్న గాయాలయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా నెల మొదటి 2 వారాల్లో అయితే శుక్రుడి గోచారం వలన జీవిత భాగస్వామి ఆరోగ్య సమస్యలపై కూడా చాలా దృష్టి పెట్టండి. కొంచెం ఆరోగ్య ఇబ్బందులు వస్తే అవకాశం ఉంటుంది. సరైన విశ్రాంతి, ఆరోగ్యకరమైన ఆహారం మరియు యోగా లేదా ధ్యానం చేయడం ద్వారా ఆరోగ్య సమస్యలు అయితే తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ప్రయాణాల సమయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక ద్వితీయార్థంలో బుధుడి గోచారం వలన ఆరోగ్యం కొంచెం మెరుగుపడుతుందంటే అనిపిస్తుంది. కానీ దీర్ఘకాలిక సమస్యలు ఉన్న వారైతే మీరు మటుకు వెంటనే వైద్యం సంప్రదించడం చాలా మంచిది. ఇక వ్యాపార విషయం చూసుకుంటే సాధారణ ఫలితాలండి. వ్యాపారంలో ఆలస్యాలు ఉంటాయి, అడ్డంకులు ఉంటాయి, తక్కువ అభివృద్ధి ఉంటుంది, అమ్మకాలు తక్కువ ఉంటాయి అన్నమాట.
అమ్మకాలు తక్కువ ఉంటాయి, కానీ ఖర్చులు మటుకు బాగా పెరిగిపోతాయి అన్నమాట. కొత్త భాగస్వాములు లేదా క్లయింట్లతో సంబంధాలు అయితే ఏర్పడతాయి మీకు. జూన్ 29 అంటే నెల చివరిలో అండి ఆర్థిక నష్టాలు లేదా ఖర్చులు ఇంకా పెరుగుతాయి. పెట్టుబడులు లేదా ప్రమాదకరమైన నిర్ణయాలు తీసుకోవటం మానేసేయండి. పెట్టుబడులు పెట్టకండి అసలు ఈ నెలలో మీరు. అలాగే వ్యాపారంలో సృజనాత్మక ఆలోచనలు మెరుగుపడతాయి మీకు, కానీ ఆర్థికంగా చాలా జాగ్రత్తగా ఉండండి బిజినెస్ విషయంలో మటుకు. భాగస్వామ్య వ్యాపారంలో చాలా స్పష్టంగా ఉండండి. ఇక విద్యార్థుల విషయాలకు వస్తే సాధారణ సమయం అండి వీళ్ళకి. జూన్ 6 నుంచి 22 మధ్య అయితే విద్యా సంబంధిత పరిశోధన లేదా ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. చదువుపై ఏకాగ్రత తగ్గిపోతుంది. జూన్ 22 తర్వాత అయితే విద్యా సంబంధిత ప్రయాణాలు లేదా ఉన్న చదువులకు అవకాశాలు ఉంటాయి. అలాగే శని 5వ ఇంట్లో ఉండటం వలన సృజనాత్మక విషయాలపై వీళ్ళకి ఆసక్తి ఉంటుంది, కానీ కుజుడి ప్రభావం వలన ఒత్తిడి లేదా సోమరిపోతనంగా మారుతారు. పోటీ పరీక్షలు సిద్ధమవుతున్న వారైతే కఠిన శ్రమతో చదవాల్సిందే, చదివితేనే కొంచెం పాస్ అవుతారనమాట. నిరాశ చెందకుండా బాగా ప్రయత్నించండి. బాగా ప్రయత్నిస్తేనే విజయం సాధిస్తారు.